హాయ్ ఫ్రెండ్స్, ఏపీఎస్సి మే 25వ తారీఖున 2024 నిర్వహించినటువంటి రిపీటెడ్ డిఓ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ప్రశ్నలను 1 నుంచి 30 వరకు ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భవిష్యత్తులో టీజీపీఎస్సి కూడా రిపీటెడ్ డిఓ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలోనే డిపిడిఓకి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ క్లియరెన్స్ రావడం జరిగింది. సో కొత్త గవర్నమెంట్ ఖచ్చితంగా టీజీపీఎస్సి కూడా ద్వారా కూడా డిపిడిఓలను కండక్ట్ చేసేటువంటి పరీక్షలను నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓసారి ఇది ఒక మోడల్ పేపర్గా ఉపయోగపడుతుందని అభ్యర్థులకు కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒక 30 ప్రశ్నలను పార్ట్ 1లో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, క్రింది వారిలో మే 2024లో సోలమన్ దీవుల కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైనది ఎవరు? సోలమన్ దీవులకి కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైనది ఎవరు అనేది జెరేమియా మనలే. ఇది కొంచెం కాదు, చాలా కష్టమైనటువంటి ప్రశ్న. ఇది కరెంట్ అఫైర్స్ మీద పట్టునలో మాత్రమే చేయగలుగుతారు. రెండవ ప్రశ్న, ఏప్రిల్ 2024లో రష్యన్ లాన్సెట్ మాదిరిగానే కొత్త కామికేజ్ డ్రోన్ను వీటిలో ఆవిష్కరించిన దేశం ఏంటి? అంటే ఆన్సర్, కామికేజ్ డ్రోన్ ఆవిష్కరించిన దేశం ఏది అని చెప్పంటే ఇరాన్. ఇది ఎలా ఉంటుందంటే రష్యన్ లాన్సెట్ లాగా ఉండేటువంటి కామిక్ క్రేజ్ అనే ఒక డ్రోన్ అన్నమాట. రష్యా లాగే ఏ దేశం ఆవిష్కరించింది అంటే ఇరాన్. నెక్స్ట్, 2024 ఏప్రిల్లో మెనెంజైటిస్ నిరోధకంగా కొత్త 5-in-1 వ్యాక్సిన్ ప్రపంచంలో ప్రపదంగా ప్రవేశపెట్టిన దేశంగా ఈ దేశాల్లో నిలిచిన దేశం ఏదంటే ఆన్సర్ నైజీరియా. మెనెంజైటిస్కి 5-in-1 వ్యాక్సిన్ కనిపెట్టారట. నెక్స్ట్, ఇది కొంచెం కష్టమైన ప్రశ్నే. మార్చి 2024లో సముద్రం ద్వారా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవడంలో చైనా భారతదేశాన్ని అధిగమించింది. భారతదేశం యొక్క 1.36 మిలియన్లతో పోలిస్తే రోజుకు బ్యారెల్స్ పొందుతుంది. అంటే భారతదేశం కంటే ఎంత ఎక్కువ అంటే 1.82 మిలియన్ బ్యారెల్స్. మనం సాధారణంగా ఈ క్రూడ్ ఆయిల్ని, చమురుని, వీటిని బ్యారెల్స్లో కొలుస్తారు, అంతవరకు చదువుతుంది తప్ప ఎన్ని మిలియన్స్ ఏంటనేది మనం చదవము. సో ఇది కూడా కఠినమైనటువంటి ప్రశ్నే. నెక్స్ట్, మార్చి 2024లో దేశవ్యాప్తంగా డిజిటల్ మేళవింపు కోసం మార్చి 21, 2024 యూనివర్సల్ యాక్సెస్ దినోత్సవం సందర్భంగా భాషా నెట్ పోర్టల్ని ఆవిష్కరించిన దేశం ఏది? దీనికి ఆన్సర్ నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా మరియు మినిస్ట్రీస్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. క్వశ్చన్ నెంబర్ 6, ఇది కొంచెం గెస్ చేసి పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఇది. మార్చి 2024లో వీటిలో ఏ నగరంలో భారతదేశం యొక్క అత్యంత వేగవంతమైన మరియు స్వదేశీయంగా రూపొందించబడిన IPMPLS మల్టీ ప్రోటోకాల్ లేబుల్ స్విచ్చింగ్ రైటర్ను కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు అంటే బెంగళూరు. నెక్స్ట్, 7th క్వశ్చన్. ఈ ప్రశ్నలో నిశ్చిత వాక్యం మరియు కారణం అనే 2 ప్రకటనలు ఉంటాయి. దిగువ ఇవ్వబడిన సముచిత ఎంపికకు ఎంచుకుని ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. నిశ్చిత వాక్యం: MATHAI మరియు ML హబ్ని స్థాపించడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం మరియు తెలంగాణ ప్రభుత్వం టీ హబ్తో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. కారణం: MATH విద్యా సంస్థలకు మద్దతు ఇవ్వటం మరియు ఉన్నత విద్యా వ్యవస్థను ఆధునీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది.
దీనికి సరైనటువంటి ఆన్సర్ అంటే ఏ అనేది నిజం, కానీ ఆర్ అనేది తప్పట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఈ ప్రశ్నలో ఒక ప్రకటన, దాని తర్వాత 2 తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఇవ్వబడిన 4 ఎంపికలుండి సరైన ప్రతిస్పందన ఎంచుకోండి. ప్రకటన: సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనిరుద్ధ్ బోస్ ఏప్రిల్ 13, 2024 పదవీ విరమణ తర్వాత నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ కొత్త డైరెక్టర్గా చేరారు. ఇది ప్రకటన. తీర్మానం: మాజీ డైరెక్టర్ శ్రీ జస్టిస్ సుయోజ్ పాల్ 12 ఏప్రిల్ 2024 కార్యాలయం నుంచి నిష్క్రమించారు. రెండవ తీర్మానం: శ్రీ జస్టిస్ సుయోజ్ పాల్ 2023 నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా చేరారు. దీంట్లో తీర్మానం ఏ మాత్రమే సరైందట, రెండవది తప్పు. రెండు 2023 అక్టోబర్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీచే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అవార్డులు అందుకున్న 3 అగ్ర రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నది ఏది అంటే గుజరాత్. తరువాత ప్రశ్న: జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క యూటీ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి డాష్ని సవరించడానికి 9 ఫిబ్రవరి 2024 రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్ సవరణ బిల్లు 2024 రాజ్యసభ ఆమోదించింది. అంటే ఆన్సర్ రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్ 1989. ఈ ప్రశ్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. 2024లో అపార్ అనేది భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో సాధారణ సేవా కేంద్రాలు ద్వారా విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది. అపార్ యొక్క విస్తరణ రూపం ఏమిటి? ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. మార్చి 2024లో పీడబ్ల్యూలకు సులభంగా ఓటు వేయడానికి మరియు పోలింగ్ స్టేషన్లో సౌకర్యాలను పొందేందుకు ఎన్నికల సంఘం వీటిలో ఏ యాప్లను ప్రారంభించింది? సక్షం. యాప్ పేరు సక్షం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఈ ప్రశ్నలో నిశ్చిత వాక్యము మరియు కారణము అనే 2 ప్రకటనలు ఉన్నాయి. దిగువ ఇవ్వబడిన సముచిత ఎంపికను ఎంచుకొని ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. నిశ్చిత వాక్యం: ఫిబ్రవరి 26, 2024 రాష్ట్రపతి భవన్లో అమృత్ ఉద్యానవనంలో ఒక రోజంతా పర్పుల్ ఫెస్ట్ నిర్వహించబడింది అనేది ఒక స్టేట్మెంట్. దానికి కారణం: పర్పుల్ ఫెస్ట్ అనేది విభిన్న వైకల్యాలు మరియు ప్రజల జీవితాలపై వాటి ప్రభావం గురించి అవగాహన పెంచటం మరియు సమాజంలో వైకల్యం ఉన్న వ్యక్తులను అర్థం చేసుకోవటం, అంగీకరించటం మరియు చేర్చడాన్ని ప్రోత్సహించటం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే ఏ మరియు ఆర్ 2 నిజం మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైనటువంటి వివరణ. క్వశ్చన్ నెంబర్ 14. నవంబర్ 2023లో దీపావళికి ముందు జాతీయ రాజధాని ప్రాంతం మరియు దేశంలో అన్ని ఇతర ప్రాంతాల్లో ఈ లోహాన్ని పటాకుల్లో ఉపయోగించడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. బెరియం. నెక్స్ట్ వీటిలో సెప్టెంబర్ 2023లో ప్రతిష్టాత్మక యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది ఏది? హొయసల దేవాలయాలు, కర్ణాటక. నెక్స్ట్ వీటిలో ప్రతి వ్యక్తికి వారి గుర్తింపును ప్రామాణీకరించడానికి నిర్దిష్ట లేదా భౌతిక లేదా ప్రవర్తన లక్షణాలను విశ్లేషించే శాస్త్రం ఏది? బయోమెట్రిక్స్ సరైనటువంటి ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఈ ప్రశ్నలో ఒక ప్రకటన దాని క్రింద 2 తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఇవ్వబడిన 4 ఎంపికల నుండి సరైన ప్రతిస్పందనలు ఎంచుకోండి. ప్రకటన. ఇది క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. చదువుకోవడం అనేది ఇక్కడ మనం జాగ్రత్తగా చదివినట్లయితే ఈజీగా పెట్టేయచ్చు. చాలా సింపుల్ క్వశ్చన్, చిన్నపిల్లలు పెట్టేంత ఈజీ క్వశ్చన్ ఇది. ప్రకటన ఏంటంటే, పాదరసం థర్మామీటర్లో ఒక గాజు గొట్టంలో పాదరసంలో నిండి ఉంటుంది మరియు గొట్టంపై ప్రామాణిక ఉష్ణోగ్రత స్కేల్ గుర్తించబడి ఉంటుంది. ఇది స్టేట్మెంట్. తీర్మానాలు. ఉష్ణోగ్రత మార్పులతో పాదరసం వ్యాకోచించి సంకోచిస్తుంది మరియు ఉష్ణోగ్రత స్కేల్ నుండి తెలుపుతుంది. రెండవ స్టేట్మెంట్, శరీర ద్రవ మరియు ఆవిరి ఉష్ణోగ్రతను నిర్ణయించడానికి పాదరసం థర్మామీటర్ను ఉపయోగించవచ్చు. దీనికి ఆన్సర్ తీర్మానం 1 మరియు 2 సరైనవి, ఎందుకంటే 2 తీర్మానం కూడా సరైనవి. ఈజీ ప్రశ్న అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఈ ప్రశ్నలో నిశ్చిత వాక్యం ఏ మరియు కారణం ఆర్ అనే 2 ప్రకటనలు ఉంటాయి. దిగువ ఇవ్వబడిన సముచిత ఎంపికను ఎంచుకొని ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వండి. నిశ్చిత వాక్యం ఏ, లాప్రోస్కోపీ అనేది సర్జన్ చిన్న కోతలు మరియు పొట్ట లేదా పొత్తి కడుపు లోపల చేయడం కోసం కెమెరాను మాత్రమే ఉపయోగించడానికి అనుమతిస్తుంది. కారణం, సాధారణ మత్తు పరిస్థితుల్లో లాప్రోస్కోపీ చేయబడుతుంది. ఆన్సర్ దీనికి సరైనది ఏ మరియు ఆర్ 2 నిజం, కానీ ఆర్ అనేది ఏ యొక్క సరైనటువంటి వివరణ కాదు. నెక్స్ట్, వీటిలో వినియోగదారులచే కొత్త సేంద్రీయ పదార్థం ఏర్పడే రేటుగా నిర్వచించబడింది ఏది? ద్వితీయ ఉత్పాదకత అంటే ఈ ప్రశ్న ఏంటో నాకు ఏం అర్థం కాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఇది చాలా ఈజీ ప్రశ్న. ఇది ఈ ప్రశ్నలో నిశ్చిత వాక్యం ఏ మరియు కారణం ఆర్ అనే 2 ప్రకటనలు ఉంటాయి. దిగువ ఇవ్వబడిన సముచిత ఎంపికను ఎంచుకొని ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. నిశ్చిత వాక్యం, బ్లడ్ గ్రూప్ ఏ బి ఉన్న వ్యక్తులను విశ్వగ్రహీతలు అంటారు. కారణం, గ్రూప్ ఓ రక్తాన్ని ఏదైనా ఇతర బ్లడ్ గ్రూపులో ఉన్న వ్యక్తులకు దానం చేయవచ్చు. పై స్టేట్మెంట్ రైటే, 2వ స్టేట్మెంట్ రైటే. బట్ పై స్టేట్మెంట్కి ఎసర్షన్కి సరైన రీజనింగ్ సరైనది కాదు. ఏబి విశ్వగ్రహీతలు అంటారు కానీ ఎందుకనేది పేర్కొనలేదు. సో 2వ ఆన్సర్ అయినటువంటి ఏ మరియు ఆర్ 2 నిజం, కానీ ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ కాదు అనేది సరైనటువంటి సమాధానం. చాలా ఈజీ ప్రశ్న ఇది. నెక్స్ట్, అనోరెక్సియా నెర్వోసా ఒక డాష్ రుగ్మత. ఈ పదమే కొత్తగా ఉంది మనకు. ఇది ఒక రుగ్మత ఏంటంటే తినడం, అంటే అదే పని తినడం అనుకుంటుంది, మరి తినలేకపోవటం తెలియదు, మొత్తం మీద ఒక రోగం ఇది. నెక్స్ట్, ఇది జతపరచము. ఇది కష్టమైన ప్రశ్న ఇది. అంటే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కష్టం, సైన్స్ వాళ్ళకి కొంత ఈజీగానే ఉంటుంది. ఓకే, సో వి విల్ లివ్ ఇట్ దిస్ వన్. నెక్స్ట్, ఇది కొంచెం ఈజీ ప్రశ్న, మనం సైన్స్లో చదువుతుంటాం, నాన్ సైన్స్ వాళ్ళకు కూడా ఈజీ ప్రశ్నే. వాయు స్థితి నుంచి ద్రవ స్థితిలోకి వెళ్లకుండా నేరుగా ఘనస్థితికి మార్చేది వీటిలో ఏది? అంటే నిక్షేపణం. నెక్స్ట్, ఈ ప్రశ్నలో ఒక ప్రకటన దాని కింద 2 తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఇవ్వబడిన 4 ఎంపికల నుండి సరైనటువంటి ప్రతిస్పందనలు ఎంచుకోండి. ప్రకటన, ధ్వని ఒక యాంత్రిక తరంగం మరియు దాని ప్రసారం కోసం ఒక పదార్థ యానకం అవసరం. ఇది స్టేట్మెంట్. తీర్మానాలు, శూన్యం ద్వారా ధ్వని ప్రయాణించదు. మొదటి తీర్మానము, ధ్వని ప్రయాణించే అత్యంత సాధారణ యానకం గాలి. మనకి ఈ ప్రశ్నకి ఆన్సర్ చాలా ఈజీగా తెలుసు. 90sలో ఎవరైతే 10th క్లాస్ చదువుకున్నారో ఆ టైంలో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ధ్వని గాలిలో ప్రసరించదు, ప్రయోగపూర్వకంగా వివరించమని చెప్పి అప్పట్లో అడిగేవాళ్ళు ఇది ప్రశ్న. సో ఈ క్వశ్చన్కి చాలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు.
నెక్స్ట్, ఊడ్జు చర్యలో పొడి ఈథరియల్ ద్రావణములో డాష్ లోహంతో చర్య జరపడం వలన ఆల్కైన్ హాలైడ్లు అధిక ఆల్కైన్లు ఏర్పరుస్తాయి. సోడియం అట. ఇది సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి మాత్రం ఈజీ. కుతుబ్ షాల మించి చాలా ప్రశ్నలు వచ్చాయి ఈ పేపర్లోని. కులీ కుతుబ్ షా ఆంధ్రలో ఎన్ని సంవత్సరాలు పాలించాడు? 31 సంవత్సరాలు. అలాగే మరొక ప్రశ్న కూడా వచ్చింది చూడండి. కుతుబ్ షా పాలకుల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన ఆదాయం వనరు ఏది? భూ ఆదాయం. ఆన్సర్ ఇది. మళ్ళీ కుతుబ్ షాలు, ఇది మూడో ప్రశ్న కుతుబ్ షాల మీద. ఆంధ్రప్రదేశ్లో కుతుబ్ షాహీ పాలకుల కాలంలో మహాసిబులు లేదా మస్తాసిబులు అంటే ఎవరు? ప్రజా నైతిక వ్యవస్థకు ఇన్ఛార్జీలు ఇవి. నెక్స్ట్ ఇంకో ప్రశ్న, ఇది 4వ ప్రశ్న కుతుబ్ షాహీల మీద. 1611 కామన్ ఎరాలో మచిలీపట్నంలో వాణిజ్య కేంద్రాలను స్థాపించడానికి ఆంగ్లేయ ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతించిన కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు? మహమ్మద్ కులీ. 4 ప్రశ్నలు వచ్చాయి. నెక్స్ట్ ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి ప్రశ్నలు చివరిది, ఇది ఈజీ ప్రశ్నే. సామాజిక ఉద్యమాన్ని ప్రారంభించిన మొదటి తెలుగు మాట్లాడే ప్రాంతం ఆంధ్రలోని ఈ జిల్లాలో ఉంది. తూర్పుగోదావరి జిల్లా, అంటే కందుకూరి అట్లా ఆ యాంగిల్లో అడుగుంటాడు. కందుకూరిది రాజమండ్రి కనుక, రాజమండ్రి తూర్పుగోదావరి కనుక ఈ బిట్కి ఆ విధంగా ఆన్సర్ చేయవచ్చు. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న బిట్స్, మొత్తం 30 బిట్స్. మిగిలినటువంటివి నెక్స్ట్ పార్ట్స్లో ఉంటాయి. కావాలంటే అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో ఒకే చోట కూడా మీకు లభ్యం అవుతాయి. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ యూస్ఫుల్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్.